Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. Yes, నరేష్ లొల్లా ఉన్నాడు మనతో పాటు. క్రేజీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. తన వీడియోస్ కి నేనైతే పర్సనల్ గా పిచ్చ ఫ్యాన్. అసలు ఇక్కడ చేసుకొని చెప్పండి నిజంగా ఫ్యాన్ అని. నిజంగా నేను బేసికల్గా యూట్యూబర్ని కాదు కాబట్టి ఫ్రెండ్స్ కాదు. సో మొత్తానికి అమర్దీప్ వచ్చేసాడు. ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండి మనందరిని ఎంటర్టైన్ చేశాడు. వాట్ అబౌట్ యూ? మీకు ఎట్లా అనిపించింది? నేను జనరల్గా నేను సపోర్ట్ చేయాలి, జనాలందరినీ బూస్టప్ చేయాలి కాబట్టి కప్పు అన్నాను. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ఎలా అయితే అమర్ రామాగా హౌస్లోకి వెళ్ళాడో అలాగే మంచిగా వస్తే బాగుంటుందని విష్ ఉండేది. ఏదైతే మధ్యలో వీక్స్లో నెగిటివ్ అయ్యాడో అదంతా పోగొట్టుకొని ఇప్పుడు ఎలా వెళ్ళాడో అంతకంటే ఇంకా ఎక్కువ పాజిటివ్ ఎనర్జీతో బయటకు వచ్చాడు. చూసేయని నిజం కాదు, బట్ ఇంతమంది ఆదరణ ఉందనేది అక్కడ కనిపించలేదు. ఒరిజినల్ ఆదరణ ఇక్కడ కనిపించింది. సో ఫేకే రియల్ అభిమానం ఇది కొని తెచ్చుకున్నది కాదు అంతే. మరి ఇప్పుడు ఫస్ట్ రాలేదు, ట్రోఫీ విన్ అవ్వలేదు కాబట్టి ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఏమైనా కనిపించిందా అమర్దీప్ లో? తను ఎప్పుడు వచ్చినా పాజిటివ్ గా రావాలనేది ఒక్కటే నా విషయం. నా వైపు నుంచి వచ్చాడు, ఐఎమ్ సో హ్యాపీ. కప్పు గిప్పు అవన్నీ తర్వాత సంపాదించుకుందాం అండి అంతే. శివాజీ గారు గ్రేట్ ప్లేయర్ అంతే. ఈజ్ ఎ సూపర్ ప్లేయర్. ఇప్పుడు అమర్దీప్ తో నరేష్ ఎక్కడికి ప్లాన్ చేస్తున్నాడు అనేది మోస్ట్ నా ఇంటికి అమర్ వాళ్ళ ఇంటికి అంతే. ట్రిప్ నేను నా షూటింగ్స్ యాక్చువల్గా ఇంకో విషయం చెప్పాలి. జనాలందరూ వీడికి పని పాట లేక అమ్మని సపోర్ట్ చేస్తున్నాడు, వర్క్ లేక వాడి ఇన్స్టాని యూట్యూబ్ని బిల్డప్ చేసుకోవడం కోసం ఇదంతా చేస్తున్నాడు చాలా కామెంట్ చూశాను. నేను షూటింగ్స్ చేసుకుంటున్నాను, నేను వర్క్ చేస్తున్నాను. సో రేపటి నుంచి నా పనులు నాకు స్టార్ట్ అవుతున్నాయి. నా సీరియల్ షూట్లో నేను ఉంటాను. సో మళ్ళీ ట్రిప్స్ అంటే మా క్రేజీ గ్యాంగ్ తెలుసు మీకు, జానకి కలగలే టీము, మేము అందరం బిజీ ఉన్నాం ఇప్పుడు. సో అందరం లీజర్ పీరియడ్ చూసుకొని మళ్ళీ మంచి ట్రిప్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఈ సెకండ్ ప్లేస్కి మీరు లేకపోతే ఇక్కడి వరకు కూడా వచ్చేవాడు కాదు. ఆ నెగిటివిటీస్ని భరించారు, అన్నిటినీ తీసుకున్నారు. తను ఈ ప్లేస్లో ఉన్నాడంటే 100కి 100% మీరు చేయబట్టే, ఇంకెవ్వరు ఏం చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. తను మళ్ళీ మీ ముందుకు వచ్చి మాట్లాడతాడు అండ్ ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. సో మంచి డేట్ చూసుకొని కొంచెం రిలాక్స్ అని, తన హెల్త్ ఇష్యూ ఉంది మీ అందరికీ తెలుసు. సో రేపు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, అదంతా చూసుకొని డాక్టర్ అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత లీజర్ పీరియడ్ చూసుకొని మీ అందరికీ ఇంటర్వ్యూస్ ఇస్తాడు. దట్స్ ఫర్ షూర్. Yeah, welcome.